నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలో ఉన్నాం. అయితే ఏదైతే మొన్న జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా అక్కడికి వెళ్ళిన ఏదైతే క్యూ న్యూస్ రిపోర్టర్ స్థాయికి అక్కడ దాదాపు చాలామంది అంటే కేటీఆర్ వచ్చిన సందర్భంగా అక్కడ చాలామంది వచ్చినారు. సో అక్కడ తోపులాట జరిగింది. సో ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది, మనం ఆ రిపోర్టర్ దగ్గరికి వచ్చినాం. ప్రస్తుతం ఒకసారి సాయితోటి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు పరిస్థితి ఎట్లా ఉంది, అతని ఆరోగ్యం మరి ఎలా ఉంది, అక్కడ ఏం జరిగింది, అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. చెప్పన్నా. అయితే నమస్తే అన్న, అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు ఒకసారి పిన్ టు పిన్ చెప్పండి. అయితే మేము మెసేజ్ వచ్చింది, ఏమని వచ్చింది మాకు, ఒక జీవన్ రెడ్డి కేటీఆర్ భేటీ అవుతుంది, పార్టీ మార్చేందుకు తేదీ ఖరారు చేస్తామంటే సరే చెప్పి మేము రిపోర్టర్లమంతా వీళ్ళకి సమావేశం కూర్చొని చైర్స్ మీద కూర్చోగానే ఇక నార్మల్ జస్ట్ ఒక 15 minutesలో స్టార్ట్ అవుతుంది అనేసరికి ఇప్పుడు కేటీఆర్ కాన్వాయ్ ఫస్ట్ ఎమ్మెల్యేస్ వచ్చారు, రస్మాయి బాలకిషన్ వీళ్ళు వచ్చేది, కానీ అంత క్రౌడ్ ఏం రాలేదు, ఏం రాలేదు. అయితే మేము అందరం కూర్చున్నాం. అంటే ఇప్పుడు మేము రిపోర్టింగ్ అని రెడీ ఉన్నాం. ఇక కేటీఆర్ సుమారు 150 కార్లతో కాన్వాయ్తో వచ్చింది. 150 కార్లతో వచ్చినట్ట. మేము మాకైతే మా తెలిసే సంవత్సరం అయితే 150 వచ్చినని మా కౌన్సిలర్ చెప్పింది. సరే అని చెప్పి మేము అక్కడ కూర్చునేసరికి ఏమైంది, పబ్లిక్ సడన్గా అందరూ ఒకటేసారి మీద పడ్డట్టు మొత్తం వచ్చేది. సరే అని చెప్పి మేము అందరం మరే కెమెరాస్ ఎంత పెద్దగా కంట్రోల్ కాలేదు మాకు. కాకపోయేసరికి మేము పక్క జరిగేసరికి ఇక మొత్తం కుర్చీలు కెమెరాస్ అన్నీ దోషం అయిపోతున్నాయి. మొత్తం చాలా రిపోర్టర్, కరీంనగర్ రిపోర్టర్ అంటారు. అసలు ఏమైంది, అక్కడ లోపల అక్కడ మొత్తం తొక్కిసలాటలో మొత్తం మీద అయిపోయింది. చనిపోయేలాగా మొత్తం ఫేస్ అలా పెట్టేసరికి నేను చూసి సరే ఇక రమేష్ అని నేను లోగో తీసుకొస్తాను, లోగో కోసం పోయి అతను చూసరికి పోయి అతన్ని లేపి పక్కకు జరిపేసరికి ఇక కెమెరా స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్స్ ఒకటేసరి కాలు కలిసి పడిపోయేసరికి గన్మెన్ పడిపోయిందండి. దాంట్లో గన్మెన్ పడిపోయేసరికి ఇట్లా పడిపోయి కెమెరా ఉంది కింద. ఫస్ట్ పడ్డది గన్మెన్ నా పైన పడ్డాడు. ఇక నేను గోర పడేసరికి కింద కెమెరాస్ ఉన్నాయి కదా, కెమెరా తగిలి కొంచెం కాలు క్రాస్ ఉన్నవాడే సుమారు 8 మంది పడ్డారు పైన. అవును, వీడియోలో చూస్తే మీకు కాలు కూడా క్రాస్, అలాగే చేతి కూడా క్రాస్. 8 మంది పడ్డారు. ఇక అయిపోయిన అనుకున్నా, ఇక నేను అక్కడ ఏం చేయాలో నాకు మాటలు రావట్లేదు, ఏం రావట్లేదు. ఇక లేజం అనేసరికి అయితే లేదు, మొత్తం సుమారు 60-70 మంది మొత్తం తొక్కునట్టు అవుతున్నాను. ఇక ఇట్లా మళ్ళీసరికి కాలు పెట్టడము, ఇట్లా ఛాతీ మీద తొక్కడం, మొత్తం దెబ్బలు కావడము, మొత్తము ఏమైనా భిన్నమక్క. ఇప్పుడు అవస్థ ఇప్పుడు లేసరికి ఇక పాపం అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే రిపోర్టర్స్ మరి గ్రంథాలయం పక్కన నుండి తీసుకెళ్ళి మనల్ని ఏం చేశారంటే గ్రంథాలయం కూర్చోబెట్టి చెప్పేసరికి పాపం అక్కడ ప్రజాజ్యోతి రిపోర్టర్ కిషోర్ అన్న, మా రమేష్ అన్న, సిటీ శ్రీనివాస్ అన్న, మా రిపోర్టర్లు చాలామంది రిపోర్టర్లు వచ్చి అప్పుడే అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ ఫోన్ చేయగానే ఇంకా సరే అని చెప్పి అంబులెన్స్ తీసుకొని పోయేలోపే శ్వాస ఆగిపోయింది మొత్తం. అంబులెన్స్ జస్ట్ ఒక అడుగు అంతే అయిపోయింది, మొత్తం చెంపలు కారిపోయినాయి. ఇక పోయిన అనుకున్నా, మొత్తం ఇట్లా కారిపోయింది. పోయేసరికి ఇక మళ్ళీ నాకు ఆక్సిజన్ పెట్టిండు. అంబులెన్స్ అక్కడ ఏం చేసిందంటే కండిషన్ సీరియస్ అయిపోతుంది, తొందరగా బండి తీయాలి అని చెప్పి తీసుకొని పోయేసరికి వితిన్ ఒక 2 minutes నాకు మళ్ళీ ప్రాణం దిగి వచ్చినట్టు అయిపోయింది. కేర్కి వచ్చింది. వచ్చేసరికి ఇక హాస్పిటల్లో పోయినాగానే కేటీఆర్ వస్తుంది చూడండి కానీ సరే అని చెప్పి వాళ్ళందరూ హాస్పిటల్ అందరూ చూసారు. వాళ్ళు వచ్చేలోపే తక్షణమే ఇట్లా సమాచారం అనుకున్నాం. మన మంత్రి మినిస్టర్ సారు అడ్లు లక్ష్మణ్ సారు, మా ఎమ్మెల్యే, మళ్ళీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నందయ్య సార్, వీళ్ళందరూ ఏం చేశారంటే స్పాట్లో వచ్చి పరామర్శించారు. ఏమైంది సార్, ఎట్లా అంటే సార్ అంటే ఇక అయితే అంటే ఫస్ట్ ఎక్స్రే తీసాం, లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్దాం. మా పిఎల్కి చెప్తాను నేను, అక్కడ ట్రీట్మెంట్ మంచిగా చేపిస్తారు. సాయి నీకు ఏం లేదు, ఒక గాడి తీసుకుని పరామర్శించి సార్ అమ్మ మీకు ఏం టెన్షన్ పడద్దు, మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మాట్లాడేసి ఫస్ట్ స్కానింగ్ తీపిస్తామని చెప్పి కనెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక టోటల్ బాడీ స్కానింగ్ తీసి వెళ్ళిపోయి ఇక సార్ వెళ్ళిపోయాడు. ఇక హాస్పిటల్లో స్కానింగ్ తీస్తే మళ్ళీ ఇక అప్పుడు మన జీవన్ రెడ్డి సారు, ఎల్రన్న సారు, దావసంత మేడం వీళ్ళందరూ వచ్చింది. అక్కడ అందరికి ఒక డౌట్ ఏంటంటే అందరూ కొంతమంది కాలు విరిగింది అనుకుంటున్నారు, అసలు కాలుకి ఏమైంది ఆ విషయాన్ని కొద్దిగా చెప్పండి. యాక్చువల్లీ నేను కూడా విరిగింది అనుకున్నాను, ఎందుకంటే వాపు వచ్చింది. తర్వాత మజిల్స్కి ఏమైందంటే నరం చొప్పడం వల్ల పెయిన్ అయిపోయింది, మొత్తం రక్తం కమ్ములుగా వెళ్ళింది. కాలు పని చేయలేదు నాకు కూడా. నేను కాలు విరిగిపోయింది అనుకున్నాను, నేను కూడా కాలు విరిగిపోయింది అనుకున్నాను. ఈ పెయిన్స్ అన్ని తర్వాత నాకు బయటపడే తప్ప నాకు ఒకటే
మేజర్ ప్రాబ్లం ఏం అనిపించింది, నాకు కాలు కింద అన్నట్టు అనిపించింది. సరే హాస్పిటల్కి వెళ్ళేసరికి ఎల్లమ్మ సారు, జీవండి సారు, దావాసారు అందరు వచ్చి ఇక జీవండి సార్ రావచ్చు సార్ బాబు ఇది తప్పు ఎట్లా జరిగిపోయింది కదా, ఏమో మేము తీసుకుంటాం అది తీసుకొని ఎల్లమ్మ సార్ వచ్చి యాక్చువల్లీ నేను కూడా పడిపోయిన సాయడా, అసలు నాకు జరగాల్సింది నీకు జరిగిపోయిందని చెప్పి ఎల్లమ్మ సార్ మాట్లాడేసరికి అది బిల్లు కట్టేసి దావాసారు మీరు ఏం చేశారంటే ఒక 10,000 ఇచ్చేసి వేరే హాస్పిటల్లో చెప్తాడు. అప్పుడే సంజయ్ సార్ వచ్చింది, కోర్టులో ఎమ్మెల్యే సంజయ్ సార్ వచ్చి ఇక సారు మాట్లాడుకుంటా ఏమైంది సాయి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి రిపోర్ట్స్ చూసి ఏం కాలేదు, మజిల్కు దెబ్బ తగిలింది సాయికు, మజిల్ కొద్దిగా ఉండడం వల్ల పర్లేదు ట్రీట్మెంట్ రాస్తాను సరిపోతుందని చెప్పి ఆ నరం పట్టుకున్న నరంకు సార్ మాటలు ఏం చేసిందంటే అతను పట్టుకొని ఆ పెయిన్ ఉన్న కాడ నరాన్ని పట్టుకొని అసలు నాకు కూడా అసలు లేదు అసలు ఏం చేస్తున్నా సార్ మాటలలో నరం ఎట్లా సెట్ చేసిందో సార్కే తెలుసు. అది ఇక మొత్తం అప్పుడు ఎట్లా అయిపోయిందంటే నరం వారి కాళ్ళు వేలాడుతున్నాయి అప్పుడు ఏం చేసింది ఏంది అసలు అన్నట్టు నాకు అనిపించింది. సార్ మాటలు పెట్టి సార్ని పర్లేదు ఇట్లా అనుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మీకు, కేటీఆర్ సార్ కూడా ఫోన్ చేసింది కేజీ ఏమున్నా చూసుకోమని చెప్పిండు అని చెప్పింది. సరే అని చెప్పి ఇక సార్ వాళ్ళు మాట్లాడారు సార్కి ఏమున్నా మేము అండగా ఉంటాం మీకు అని చెప్పి వేసరికి మళ్ళీ హాస్పిటల్ వేసరికి రిపోర్ట్ చూసి ఇది మాకు సంబంధించింది కాదు న్యూరాలజీ పోవాలి, న్యూరాలజీ నరాలకు సంబంధించింది అంటే సార్ అప్పుడే ఫోన్ చేసి చెప్పేసింది సార్ అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. ఇక స్టార్ట్ చేసేసరికి ఇక మా యూనియన్ రిపోర్టర్స్ అందరు వచ్చారు మా ఇట్లా సాయికి ఇట్లా జరిగిందని చెప్పి మా టౌన్ ప్రెసిడెంట్ రాజేంద్ర అన్న, శశిధర్ అన్న, గణస్వామి అన్న వీళ్ళందరూ మా రిపోర్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే రమేష్ అన్న చాలా నాకు ఫస్ట్ నుంచి రాత్రి మొత్తం అయిపోయేంత వరకు రమేష్ అన్న ఉన్నాడు. రమేష్ అన్న అంటే ఎవరు? మా రిపోర్టర్, క్యూన్యూస్ రిపోర్టర్ మా రిపోర్టర్ రమేష్ అన్న. అయితే అన్న కూడా ఉన్నాడు, ఇక పెద్దలు అందరూ ఉన్నారన్న. నిజంగా మా యూనియన్ మొత్తం ఉన్నది వచ్చి సపోర్ట్గా మేము ఉన్నామని చెప్పి నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. అనిపించింది నాలాంటి రిపోర్టర్స్కు మేము వాళ్ళకి చిన్న రిపోర్టర్స్కు సీనియర్ రిపోర్టర్లు మాకు సపోర్ట్ ఉన్నారు అన్నట్టు మాకు ఒక ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చేసరికి వచ్చారు ఫార్మసీ చూడారు. ఇక నైట్ సార్ ట్రీట్మెంట్ చేసింది. ఇక మార్నింగ్ చేసరికి శక్తి విప్పేసి వస్తుంది అన్న ఇట్లా మొత్తము రక్తం మరకలు క్లాట్ కావడం ఇట్లా ఇక ఛాతీల పెయిన్ రావడం అది రావడం సార్ చెప్పింది. సార్ ఇట్లా అయిపోయింది. సార్ స్పాట్లో ఈసీజీ తీసి మొత్తం చెక్ చేసి ఇప్పుడు హార్ట్ అయితే ప్రాబ్లం లేదు సార్ నార్మల్ కాకపోతే కోలుకోవాలంటే కొంచెం టైం పడుతుందని. అయితే నాకు అవస్థ రాజశేఖర్ అన్న ఈ బాడీ పెయిన్ నుంచి నాకు కొద్దిగా అవస్థ తప్ప మేజర్ ప్రాబ్లం అంటూ ఏం లేదు. కానీ ఏమంటారు అంటే ముందు ఈ పెయిన్స్ చాలా నీకు నరకం అనుభవించేసి వస్తాను నువ్వు ఇది కాలేదు ప్రతి ఒక్కరు తొక్కడం అన్న ఇట్లా తొక్కడము చాలా మంది కూడా సార్ తొక్కడము తల మీద పెట్టడం భుజాలు ఒకడైతే ఇట్లా కాలు పెట్టి తొక్కి స్లిప్ అయి మొత్తం మన డైరెక్ట్ పడిపోయింది. మళ్ళీ పడిపోయింది. మేము భయం ఇస్తాం అక్కడ మెడ ఇట్లా క్రాస్ చేస్తే ఇక మెడ మీద పడితే అక్కడే మన కథ ముగిపోతుండే. ఇక అట్లా అయిందన్న. అట్లా అయ్యేసరికి ఇక సార్ మళ్ళీ నైట్ ఫోన్ చేసి మినిస్టర్ సార్ ఫోన్ చేసి అడ్లూరు లక్ష్మణ్ చెప్పి మనకు అడవాల లక్ష్మణ్ మాజీ చైర్పర్సన్ అడవాల అన్న వచ్చిండు. అన్న వచ్చి సాయంత్రం మినిస్టర్ మాట్లాడుతున్నాడు అని మాట్లాడి ఆయన ఒక 10,000 ఆర్థిక సాయం చేసిండు. వాళ్ళ జీవన్ రెడ్డి సార్ వాళ్ళ కొడుకు కూడా మాకు 10,000 ఆర్థిక సాయం చేసి అమ్మ మేము ఉన్నాము మేము ధైర్యం మీకు ఉన్నామని చెప్పి ఇక అదే భరోసా ఇచ్చాను. ఇవి చెప్పేసరికి ఇక నార్మల్గా మా రిపోర్టర్స్ వచ్చి చూస్తూ పోవడము అది నాకు ఒక బలంగా మారిపోయిందన్న. మాకంటూ ఒక సైన్యం ఉన్నది. మా రిపోర్టర్స్ మాలాంటి చిన్న రిపోర్టర్స్కి ఏమున్నా మా యూనియన్ ఆదుకుంటుంది అన్నట్టు ఒక ధైర్యం అనేది మా గుండెలో పాతిపోయిందన్న. మనిషికి వైద్యం దేనికన్నా మనిషికి ధైర్యం ఉండాలి. మనిషికి ధైర్యం ఇచ్చేసరికి అన్న ఇక మాకు ఎట్లా అనిపించిందంటే ఇక చాలు ఇక మాకు ధైర్యం ఉంది. మాకు ఏమన్నా మాలాంటి చిన్న రిపోర్టర్స్కి ఏమున్నా అన్న సీనియర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనేది మనకు మైండ్ అయిపోయింది. మీ సంస్థ నుంచి ఎవరు ఫోన్ చేశారు, ఎవరు మాట్లాడారు, అలాగే లీడర్లు కూడా ఎవరైనా ఫోన్ చేశారా? అంటే పైనుంచి ఫోన్ చేయడం అంటే అన్న ఒక మినిస్టర్ సారే చేసింది. మినిస్టర్ గారు చేసిండు. ఇప్పుడు జాగ్రత్త ఉంది అంటే మనకు అన్న చేసిండు. ఇక చేసిరు అన్న. ఇక కొంతమంది చేసిర్రు, కొంతమంది ఫోన్లు చేసిర్రు, ఇక కొంతమంది వచ్చి కలిసి హాస్పిటల్ ఉన్నాము అని చెప్పి హాస్పిటల్ కూడా వెళ్ళారంట. మీ క్యూన్యూస్ సంస్థ నుండి క్యూన్యూస్ సంస్థ నుండి అన్న ఫోన్ చేసిండు. మనకు వెంకటన్న వీడియో కాల్ చేసి వీళ్ళు ఫోన్ చేశారు. అయితే ఆ మూమెంట్లో ఏంటంటే మల్లన్న ఢిల్లీలో ఉన్నాడు. మా అన్న వెంకటన్న అయితే వెంకట్ అయితే వీడియో కాల్లో మాట్లాడింది. యాక్చువల్గా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండే అదే రోజు చేస్తున్నాడు. ఇక జరిగిన స్టోరీ తీదన్న
కాకపోతే అయితే ఇప్పటికైతే నాకు ఈ అవస్థ పోతలేదన్న. ఇట్లా పడుకుందామన్నా పడుకుంటే ఎట్లా అంటే అవి మొత్తం టోటల్ బాడీ పెయిన్స్ అవి తట్టుకోలేకపోతున్నాను. ఈ మజిల్స్ ఈ మెడ నొప్పి కానీ నేను ఛాతీ మీద కానీ కడుపు నిండా కూడా రెస్ట్ అయితే అవసరం, ఇక చాలా రెస్ట్ అయితే అవసరం. అన్నం కూడా తినలేకపోతున్నాను. అన్నం తిన్న కడుపులో పెయిన్ వస్తుంది. మరి ఏం తింటారు? లేదు కొద్దిగా నాకు కడుపు నిండా తినలేకపోతున్నాను. టాబ్లెట్స్ వాడుతున్నాం. ఇప్పుడైతే ఇట్లున్నది అన్న పరిస్థితి. అన్న ఇట్లనే ఒక్క నిమిషం. అయితే మనం చూసుకోవచ్చు సాయి పరిస్థితి పిన్ టు పిన్ ఏం జరిగింది, అలాగే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనే విషయంపై మనం మాట్లాడించే ప్రయత్నం చేశాం. అయితే అతనికి కాలు విరగలేదు, అలాగే బాడీ పెయిన్స్ అనేటివి చాలా వరకు ఉన్నాయి. అవి దాదాపు ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా చెప్పారని చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క సాయికి దాదాపు అందరూ ఇక్కడ ఉన్న జగిత్యాలకు సంబంధించిన రిపోర్టర్లు కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, చాలామంది ఫోన్ ద్వారా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు వచ్చి పరామర్శించారు. అలాగే అతనికి ధైర్యం కూడా చెప్పారు, కొంతమంది ఆర్థిక సహాయం కూడా అందించారు. సో ఇట్లాంటి అంటే అతను అనుకున్నాడు ఏంటంటే నేను ఇంత చిన్న అంటే రిపోర్టర్లలో నేను వాస్తవానికి జూనియర్ అని ఆయన అనుకుంటున్నాడు, కానీ సీనియర్లు కూడా వచ్చారు, జూనియర్లు వచ్చారు. వాస్తవానికి ఈ జరిగిన సంఘటన దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వైరల్ అయింది. ఎందుకంటే దాదాపు చూసిన రోజు కాలు విరిగిందని అందరూ అనుకున్నారు. ఆ రోజు సాయి కూడా అదే అనుకున్నాడు. వాస్తవానికి కాలు ఇరిగిందేమో అనే భ్రమలో ఉండి ఓన్లీ కాలు మీదనే ఫోకస్ పెట్టింది, కానీ ఈ బాడీ మీద జరిగిన సంఘటన గురించి అసలు ఏ మాత్రం ఆలోచించలేదు. తర్వాత నెక్స్ట్ డే ఈ కాలు ఎప్పుడైతే ఏదైతే కోరుట్ల ఎమ్మెల్యే వచ్చి ఆ ట్రీట్మెంట్కి సంబంధించి చూసిన తర్వాత ఆ కాలు నొప్పి పోయింది, తర్వాత బాడీ పెయిన్స్ అనేది చాలా అయినాయని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నాడు. సో మళ్ళీ కూడా ఒకసారి వచ్చి మళ్ళీ ఒకసారి కలిసి అతని వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్.